రాష్ట్రంలోని అర్హులైన పేదలకు భూమి పట్టాలిస్తామన్నారు మంత్రి పొంగులేటి. 18 రాష్ట్రాల్లో పరిశీలించాకే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. పైలట్ మండలాల్లో ధరణి సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సాదా బైనామా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ చట్టం ఏర్పడిన దగ్గర నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 100 రోజుల్లో పూర్తి చేసి ప్రజల వద్దకి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో 4 మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాము. తదుపరి 28 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్గా తీసుకొని ఇప్పుడు 32 మండలాలని మొదట తీసుకున్న 4 రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2వ తారీఖు జూన్ నాడు ఆ మండలాల్లో ఉండే సమస్యలని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించి వడివడిగా ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల భూమిని పేదోళ్లకు పంచిన భూమి మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అరువులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం కాబట్టి అటువంటి సమస్యల లిస్టు ఫైనల్ చేస్తే రేపు జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ప్రభుత్వ భూములు ఇవ్వటం, సాగు చేసుకోవడానికి ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. లక్షలాది మంది ప్రజలు భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా అద్భుతంగా ఈ చట్టాన్ని తయారు చేసుకోవటం జరిగింది. కానీ అమలు చేసే బాధ్యత అధికారుల మీద పెట్టాము. అధికారులకు అన్ని సభల్లో చెప్పినట్టు ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది పేదోడి ప్రభుత్వం. పేదోడికి అండగా ఉండాలన్న తాపత్రయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షలు ప్రతి నియోజకవర్గానికి 3.5 తగ్గకుండా ఇవ్వటం జరిగింది. ఈ నెలాఖరులోపు ఈ 4.5 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ నెలాఖరికి గృహప్రవేశం కూడా కాబోతుంది.